లెనిన్ ఒక బ్లాక్ బస్టర్ మూవీ అండి. ఈ లెనిన్ మూవీ అఖిల్ గారి సినీ కెరీర్లో ఒక మైలురాయిగా మిగిలిపోతుందండి. ఈ మూవీకి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కంగ్రాచులేట్ చేయాలనుకుంటుంది డైరెక్టర్ గారినండి. డైరెక్టర్ గారిని నేను అంతకుముందు పెద్దగా చూడలేదండి. అతను ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా పెద్దగా కనిపించినట్టు అనిపించలేదు. బట్ ఈ మూవీని మాత్రం చాలా చాలా గొప్పగా తీర్చిదిద్దారండి. కథ మీకు అక్కడక్కడ ఇదివరకు చూసిన కథలాగే అనిపించచ్చండి, కానీ కథనం మాత్రం చాలా చాలా కొత్తగా ఉందండి. ఈ మూవీలో కథాబలమే ఈ మూవీకి అతిపెద్ద ప్లస్ అండి. ఈ కథాబలంతో ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిపోతుందండి. రెండు, ఈ మూవీలో ప్రతి ఒక్క క్యారెక్టర్, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ చాలా చాలా బ్రిలియంట్గా పర్ఫామ్ చేశారండి. శివాజీ గారు, బ్రహ్మాజీ గారు, హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన అతను, ఈశ్వరీరావు గారు, సపోర్టింగ్ కాస్ట్, ఫ్రెండ్స్, ఎవ్రీబడి ప్రతి ఒక్కరు వారి వారి పాత్రల్లో చాలా చాలా గొప్పగా యాక్ట్ చేశారండి. నాకు ఈ మూవీ చూస్తున్నంతసేపు ఎంత గ్రిప్పింగ్గా, ఎంత ఎంగేజింగ్గా అనిపించింది అంటే, ఈ మూవీలో ఫస్ట్ హాఫ్లో ఉన్న నేను కాస్త రిలాక్స్గా కూర్చోగలిగానండి. కానీ సెకండ్ హాఫ్ మాత్రం ఎంత గ్రిప్పింగ్గా, ఎంత ఎంగేజింగ్గా తీశారు అంటే నేను కళ్ళార్పకుండా చూడాల్సి వచ్చిందండి ఈ మూవీని. నాకు చాలా చాలా బాగా నచ్చిందండి. ఫస్ట్ హాఫ్ కూడా చాలా బాగుందండి, కానీ సెకండ్ హాఫ్లోనే అసలు కథ అంతా, అసలు స్టోరీ అంతా, అసలైన లెనిన్ బ్లాక్ బస్టర్కి కావాల్సిన సరుకు అంతా సెకండ్ హాఫ్లోనే ఉందని నాకు అనిపించిందండి. ఈ మూవీలో టెక్నీషియన్స్ కూడా గొప్పగా చేశారండి. నాకు ప్రతి సెట్ పీసు, ప్రతి ఒక్క టెక్నికాలిటీ, కెమెరా కానీ, సౌండ్ కానీ, బీజిఎం కానీ, ఎవ్రీథింగ్ నాకు చాలా చాలా గొప్పగా అనిపించాయండి. లెనిన్ మూవీని నేను చాలా గొప్ప హిట్ ఆఫ్ ది ఇయర్ 2026గా నేనైతే అనుకుంటున్నానండి. చాలా చాలా బాగా నచ్చిందండి మూవీ. ఈ మూవీ స్టోరీ గురించి నేను పెద్దగా చెప్పదలుచుకోలేదండి, ఎందుకు అంటే స్పాయిలర్ అయిపోతుంది. ఈ మూవీలో చాలా చాలా ట్విస్ట్లు ఉన్నాయండి. ఒకటి మాత్రం చెప్పచ్చండి, ఈ మూవీలో ప్రతి క్యారెక్టర్కి మనం ఒక డార్క్ సైడ్ని ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఇది ఈ మూవీకి అతిపెద్ద ప్లస్ అండి. ఇంతవరకు నేను చూడని టైప్ ఆఫ్ రైటింగ్ అండి ఇది. నేను ఎక్స్పీరియన్స్ చెయ్యని కైండ్ ఆఫ్ మూవీ అండి. నాకైతే ప్రతి ఎమోషన్ని బయటికి తీసుకొచ్చిందండి. నేను ఈ మూవీకి చాలా చాలా కనెక్ట్ అయ్యానండి. మీరు మీ జీవితంలో ఎవరినైనా ప్రేమిస్తే ఆ ప్రేమ మీకు ఈ మూవీలో మీరు దాన్ని ఫీల్ అవుతారండి. ఇది నా ఎక్స్పెక్టేషన్. మూవీ మాత్రం చాలా బాగుందండి. అఖిల్ గారు స్లాంగ్ విషయంలో నేను టీజర్, ట్రైలర్ ఇవి రిలీజ్ అయినప్పుడు కాస్త ఆర్టిఫిషియల్గా అనిపించిందని చెప్పానండి. ఇప్పటికీ నేను ఆ మాట మీద ఉన్నానండి, కానీ ఇది ఫస్ట్ హాఫ్ వరకే. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి వారి పర్ఫార్మెన్స్లో అసలు ఈ స్లాంగ్ కానీ, ఈ ఆర్టిఫిషియాలిటీ కానీ ఇవేమీ కనిపించలేదండి. వారి పర్ఫార్మెన్సే వీటన్నిటిని ఓవర్ షాడో చేసేసిందండి. ఈ మూవీలో అక్కడక్కడ చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే ఉండొచ్చండి, కానీ వీటన్నిటిని ఓవర్లుక్ చేయొచ్చండి. అంత గొప్పగా ఉందండి ఈ మూవీ. ఈ మూవీ టీమ్కి నేను సారీ చెప్పదలుచుకున్నానండి. ఎందుకు అంటే ఈ మూవీ సాంగ్స్ రిలీజ్ అయినప్పుడు, టీజర్ రిలీజ్ అయినప్పుడు, ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు నేను అంత ఆప్టిమిస్టిక్గా లేనండి, నేను అంత ఓపెన్గా లేనండి. ఎందుకు ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది అంటూనే చెప్తున్నానండి. రంగస్థలం ఇటువంటి విలేజ్ బ్యాక్డ్రాప్ మూవీస్ చూసాము, ఇది కూడా అలాంటి మూవీ అవుతుంది, ఇవన్నీ అనుకున్నానండి. బట్ ఈ మూవీ మాత్రం వాటన్నిటిని పటాపంచలు చేసేసి చాలా గొప్ప మూవీగా నిలిచిపోయిందండి. చాలా చాలా నచ్చిందండి నాకు క్లోజ్ టు మై హార్ట్ ఈ మూవీ అండి. నాకు ఎమోషన్ చాలా బాగా వర్కౌట్ అయిందండి ఈ మూవీలో. ఖచ్చితంగా ఇది అఖిల్ గారికి బ్లాక్ బస్టర్ హిట్ అండి. మీరు ఇప్పటివరకు చూడకపోతే ఖచ్చితంగా చూడండి, చాలా చాలా ఎంజాయ్ చేస్తారండి. మీరు ఒక ఎమోషనల్లీ కనెక్ట్ అయ్యే పర్సన్ అయితే, మీరు సింపతి ఆర్ ఎంపతి అనేది మీకు మైండ్ సెట్లో ఉంటే ఈ మూవీ మీ మీద ఒక లాస్టింగ్ ఇంప్రెషన్ వేస్తుందండి. ఒక్క సీన్ కూడా నాకు వేస్ట్ ఆఫ్ టైం అనిపించలేదండి, అనవసరం అనిపించలేదండి. ప్రతి ఒక్క లాజిక్కి వారు ఆన్సర్ ఇచ్చారండి. డైరెక్టర్ గారు చాలా గొప్పగా తీశారు. కంగ్రాచులేషన్స్ అండి. ఎక్స్పెక్ట్ మోర్ సచ్ గుడ్ మూవీస్ ఫ్రమ్ యూ అండి. యాక్షన్ కాస్త వైలెంట్ అనిపించినా సరే ఈ మూవీకి జస్టిఫైడ్ అని నేను ఫీల్ అవుతున్నానండి. ఖచ్చితంగా చూడండి, థియేటర్స్లో ఎంజాయ్ చేయండి. లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ సచ్ మూవీ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.